2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. డిసెంబర్ 24 ఇదే ఛానల్లో మనం చెప్పుకున్నాం. గోల్డ్ మెల్లగా 2,00,000 అయిపోతుందని మార్చి నాటికి. ఈరోజు డిసెంబర్కి 24కి జనవరి 24కి ఒక నెల, అంటే 24,000 దాదాపు పెరిగిపోయింది. సో 1,55,000 టచ్ అయిపోయింది. ఈరోజైతే 1,54,550 కూడా ఒక రేట్ ఉంది ఈరోజు. కానీ ఎంత పెరుగుతుంది అనేది ఇది ఒక పెద్ద సమస్య. మనం ముందు అనుకున్నట్టుగా మార్చి నాటికి సుమారుగా 2,00,000 టచ్ అయ్యే అవకాశం మళ్ళీ ఉంది. ఎందుకంటే చైనాలో డెరివేటివ్స్ చేసేవాళ్ళు డెలివరీ చేసుకుంటున్నారు. అంటే బంగారం వ్యాపారం చేసేవాళ్ళు స్టాక్ మార్కెట్లో కోట్ చేస్తారు, ఇంత రేటు అని. అది పేపర్ మీద మాత్రమే ఉంటుంది, గోల్డ్ డెలివరీ ఉండదు. ఇండియాలో కూడా చాలామంది చేస్తారు ఆ పని. 1 కేజీ గోల్డ్ వాళ్ళు పొద్దున్న బుక్ చేస్తారు, 2 రోజుల తర్వాత అమ్మేశానంటారు. కొనింది లేదు, అమ్మింది లేదు, ఆ డిఫరెన్స్ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేయాలి. స్టాక్ మార్కెట్లో అలాగే ఉంది, గోల్డ్ సిల్వర్ కూడా అలాగే ఉంది. కానీ చైనాలో ఏం చేస్తున్నారంటే డెలివరీ చేస్తున్నారు. సో ప్రాక్టికల్గా గోల్డ్ సిల్వర్ డెలివరీలు అవుతున్నాయి కాబట్టి కొన్ని టన్నులు అటు వెళ్ళిపోతున్నాయి. సో డిమాండ్ ఎక్కువైపోయింది. డిమాండ్ ఎక్కువైనప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా కాస్ట్లీ అవుతుంది, తప్పదు. రెండోది, ట్రంప్ గారు దూకుడు తగ్గట్లేదు. ఆయన దూకుడు చాలా ఎక్కువైపోతుంది. ఐస్లాండ్ కూడా మాదే, ఇంకొన్నాళ్ళు పోతే ఇండియా కూడా మాదే అంటాడేమో, మనకు తెలియదు. ఒకప్పుడు మేము కూడా ఇక్కడికి వచ్చాము, మాదే ఇది అన్నా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి ఈ ట్రంప్ గారు దూకుడు కూడా ఈ గోల్డ్కి సిల్వర్కి ఒక పెద్ద కారణం. ఆ రష్యా యుద్ధం ఆగిపోవట్లేదు, ఈ ట్రంప్ గారి దూకుడు ఆగట్లేదు. సో వయా మీడియాగా, అంటే సమ్వేర్ ఇన్ మార్చ్, నేను అంతకుముందు చెప్పినట్టుగా డిసెంబర్ 24 చెప్పినట్టుగా మార్చి చివరాఖరికి యుద్ధం ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోతుంది. అప్పటికి కానీ గోల్డ్ రేటు తగ్గదనమాట. గోల్డ్ రేటు తగ్గాలంటే అది ఒకటే మార్గం. అలాగే సిల్వర్ ఈవేళ 3,60,000 రూపాయలు దాటింది. 3,60,000 అంటే మనం గట్టిగా చెప్పాలంటే 4 లక్షల దాకా టచ్ అవుతుంది ఇది ఫిబ్రవరి నాటికి. ఆ తర్వాత తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంకా తర్వాత అన్సీజన్, ఇంకా పెళ్ళిళ్ళు పేరెంటాలు అవన్నీ తగ్గుతాయి. ఏప్రిల్లో మళ్ళీ పెళ్ళిళ్ళు పేరెంటాలు చాలా ఎక్కువ ఉన్నాయి, ముహూర్తాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మళ్ళీ విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇప్పుడంటే ముహూర్తాలు లేవు, మూడవ నడుస్తుంది, అయినా కూడా రేట్ ఎక్కువ ఉంది. ముహూర్తాలు వస్తే ఇంకా పెరుగుతుంది. కాబట్టి సిల్వర్ కూడా దాదాపు 4 లక్షల నుంచి 4,50,000 మధ్యలోకి వెళ్ళచ్చు. సో ఏప్రిల్ నాటికి అది మాత్రం పెరుగుతుంది. గోల్డ్ మాత్రం ఏప్రిల్ మేలో తగ్గే అవకాశం ఉందనేది నా అంచనా. సో జాగ్రత్త పడండి, మంచిగా చూసి కొనుక్కోండి. పాత బంగారానికి చాలా విలువ ఉంది ఈరోజు, అది ఎక్కువ డబ్బు ఇచ్చి కూడా కొంటున్నారు. మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు రేటు ఈరోజే, రేపటి రేటు రేపటిదే. సో లాభాలు నష్టాలు ముఖ్యం కాదు. అతి తక్కువ బంగారం కొంటున్నారు, అయినా కూడా రేటు పెరుగుతోంది. సో బంగారం బాండ్స్లో పెట్టేవాళ్ళు కూడా జాగ్రత్త పడండి. పొరపాటున యుద్ధం ఆగుతుంది అని తెలిస్తే రేట్ డమాలు పడిపోతుంది, అది మాత్రం నిజం. ఇండియాలో మాత్రం కొంచెం మెల్లగా పడుతుంది, ఎందుకంటే ఏప్రిల్ నుంచి ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్ నుంచి బంగారం వద్దన్నా కూడా అమ్మాయికి 1 సవరం 2 సవరం 3 సవరం పెట్టాలి కాబట్టి బంగారం రేట్ ఇండియాలో మెల్లగా తగ్గుతుంది. సో ఇంటర్నేషనల్ రేట్లో తగ్గినా కూడా జస్ట్ లైక్ పెట్రోల్ ధర ఇంటర్నేషనల్గా తగ్గింది కానీ ఇండియాలో తగ్గలేదు కదా. జాగ్రత్తగా పాటించండి గోల్డ్ రేట్లని. సో నమస్తే. డిసెంబర్ 24 ఇదే ఛానల్లో మనం చెప్పుకున్నాం. గోల్డ్ మెల్లగా 2,00,000 అయిపోతుందని మార్చి నాటికి. ఈరోజు డిసెంబర్కి 24కి జనవరి 24కి ఒక నెల, అంటే 24,000 దాదాపు పెరిగిపోయింది. సో 1,55,000 టచ్ అయిపోయింది. ఈరోజైతే 1,54,550 కూడా ఒక రేట్ ఉంది ఈరోజు. కానీ ఎంత పెరుగుతుంది అనేది ఇది ఒక పెద్ద సమస్య. మనం ముందు అనుకున్నట్టుగా మార్చి నాటికి సుమారుగా 2,00,000 టచ్ అయ్యే అవకాశం మళ్ళీ ఉంది. ఎందుకంటే చైనాలో డెరివేటివ్స్ చేసేవాళ్ళు డెలివరీ చేసుకుంటున్నారు. అంటే బంగారం వ్యాపారం చేసేవాళ్ళు స్టాక్ మార్కెట్లో కోట్ చేస్తారు, ఇంత రేటు అని. అది పేపర్ మీద మాత్రమే ఉంటుంది, గోల్డ్ డెలివరీ ఉండదు. ఇండియాలో కూడా చాలామంది చేస్తారు ఆ పని.
1 కేజీ గోల్డ్ ఇవాళ పొద్దున్న బుక్ చేస్తారు, 2 రోజుల తర్వాత అమ్మేశానంటారు. కొనింది లేదు, అమ్మింది లేదు. ఆ డిఫరెన్స్ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేయాలి. స్టాక్ మార్కెట్లో అలాగే ఉంది, గోల్డ్ సిల్వర్ కూడా అలాగే ఉంది. కానీ చైనాలో ఏం చేస్తున్నారంటే డెలివరీ చేస్తున్నారు. సో ప్రాక్టికల్గా గోల్డ్ సిల్వర్ డెలివరీలు అవుతున్నాయి కాబట్టి కొన్ని టన్నులు అటు వెళ్ళిపోతున్నాయి. సో డిమాండ్ ఎక్కువైపోయింది. డిమాండ్ ఎక్కువైనప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా కాస్ట్లీ అవుతుంది, తప్పదు. రెండోది, ట్రంప్ గారు దూకుడు తగ్గట్లేదు. ఆయన దూకుడు చాలా ఎక్కువైపోతుంది. ఐస్లాండ్ కూడా మాదే, ఇంకొన్నాళ్ళు పోతే ఇండియా కూడా మాదే అంటాడేమో, మనకు తెలియదు. ఒకప్పుడు మేము కూడా ఇక్కడికి వచ్చాము, మాదే ఇది అన్నా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి ఈ ట్రంప్ గారు దూకుడు కూడా ఈ గోల్డ్కి సిల్వర్కి ఒక పెద్ద కారణం. ఆ రష్యా యుద్ధం ఆగిపోవట్లేదు, ఈ ట్రంప్ గారి దూకుడు ఆగట్లేదు. సో వయా మీడియాగా అంటే సమ్వేర్ ఇన్ మార్చ్, నేను అంతకుముందు చెప్పినట్టుగా డిసెంబర్ 24 చెప్పినట్టుగా మార్చి చివరాఖరికి యుద్ధం ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోతుంది. అప్పటికి కానీ గోల్డ్ రేటు తగ్గదనమాట. గోల్డ్ రేటు తగ్గాలంటే అది ఒకటే మార్గం. అలాగే సిల్వర్ ఈవేళ 3,60,000 రూపాయలు దాటింది. 3,60,000 అంటే మనం గట్టిగా చెప్పాలంటే 4 లక్షల దాకా టచ్ అవుతుంది ఇది ఫిబ్రవరి నాటికి. ఆ తర్వాత తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఆ తర్వాత అన్సీజన్, ఇంకా పెళ్ళిళ్ళు పేరెంటాలు అవన్నీ తగ్గుతాయి. ఏప్రిల్లో మళ్ళీ పెళ్ళిళ్ళు పేరెంటాలు చాలా ఎక్కువ ఉన్నాయి, ముహూర్తాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మళ్ళీ విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇప్పుడంటే ముహూర్తాలు లేవు, మూడవ నడుస్తుంది, అయినా కూడా రేట్ ఎక్కువ ఉంది. ముహూర్తాలు వస్తే ఇంకా పెరుగుతుంది. కాబట్టి సిల్వర్ కూడా దాదాపు 4 లక్షల నుంచి 4,50,000 మధ్యలోకి వెళ్ళచ్చు. సో ఏప్రిల్ నాటికి అది మాత్రం పెరుగుతుంది. గోల్డ్ మాత్రం ఏప్రిల్ మేలో తగ్గే అవకాశం ఉందని ఇది నా అంచనా. సో జాగ్రత్త పడండి, మంచిగా చూసి కొనుక్కోండి. పాత బంగారానికి చాలా విలువ ఉంది ఈరోజు, అది ఎక్కువ డబ్బు ఇచ్చి కూడా కొంటున్నారు. మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు రేటు ఈరోజే, రేపటి రేటు రేపటిదే. సో లాభాలు నష్టాలు ముఖ్యం కాదు. అతి తక్కువ బంగారం కొంటున్నారు, అయినా కూడా రేటు పెరుగుతోంది. సో బంగారం బాండ్స్లో పెట్టేవాళ్ళు కూడా జాగ్రత్త పడండి. పొరపాటున యుద్ధం ఆగుతుంది అని తెలిస్తే రేట్ డమాలు పడిపోతుంది, అది మాత్రం నిజం. ఇండియాలో మాత్రం కొంచెం మెల్లమెల్లగా పడుతుంది, ఎందుకంటే ఏప్రిల్ నుంచి ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్ నుంచి బంగారం వద్దన్నా కూడా అమ్మాయికి 1 సవరం 2 సవరం 3 సవరం పెట్టాలి కాబట్టి బంగారం రేట్ ఇండియాలో మెల్లమెల్లగా తగ్గుతుంది. సో ఇంటర్నేషనల్ రేట్లో తగ్గినా కూడా జస్ట్ లైక్ పెట్రోల్ ధర ఇంటర్నేషనల్గా తగ్గింది కానీ ఇండియాలో తగ్గలేదు కదా. జాగ్రత్తగా పాటించండి గోల్డ్ రేట్లని. సో నమస్తే.